ఒక చిన్న వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. నెమలి ఈకలు భారతీయ సంస్కృతిలో శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా వాస్తు ప్రకారం కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది నమ్ముతారు. ఇవి నెమలి ఈకలు పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు: నెగిటివ్ ఎనర్జీ తొలగుతుంది అని నమ్మకం. నెమలి ఈకలు ఇంట్లో ఉంచడం వల్ల చెడు శక్తులు, దృష్టి తొలగుతాయని అంటారు. వాస్తు దోషాలు తగ్గుతాయని నమ్మకం. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే ఈకలు దోషాలను తగ్గిస్తాయని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడి తలపై నెమలి ఈక ధరించేవాడు. అందువల్ల ఈకను ఇంట్లో ఉంచడం శుభం, శాంతి, ధన సమృద్ధి తీసుకువస్తుందని అంటారు. శాంతి వాతావరణం నెమలి ఈకలు ఉన్న చోట శుభ్రంగా ప్రశాంతంగా అనిపిస్తుందని చాలామంది అనుభవంగా చెబుతారు. నరదృష్టి తొలగుతుందని నెమలి ఈకలు పెట్టుకోవడం వలన వాస్తుశాస్త్రం ఇది నమ్మకం మాత్రమే. దృష్టదోషి నివారణకు పిల్లల గదిలో లేదా ఇంటి ప్రధాన ద్వారంపై నెమలి ఈకలు ఉంచడం వల్ల దృష్టి దోషం రాదని నమ్మకం. ఇది గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. నెమలిని చంపి ఈకలు తీసుకోవడం చట్టవిరుద్ధం. కానీ నెమలి సహజంగా వేస్తే ఈకలు చట్టబద్ధంగా ఉంచుకోవచ్చు. నెమలి ఈకలను పూజా మందిరంలో పెట్టుకోవడం వలన చాలా మనశ్శాంతిగా ఉంటుంది. నెమలి ఈకలను శ్రీకృష్ణుని ఫోటో లేదా విగ్రహం దగ్గర ఉంచడం వల్ల చాలా శుభప్రభం అంటారు. ఇది శాంతి, భక్తి, ధన సమృద్ధి తీసుకువస్తుందని విశ్వాసం. ఇంటి ప్రధాన ద్వారం పై భాగంలో లేదా పక్కన ఒక నెమలి ఈక ఉంచడం వల్ల దుష్టదోషం, చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయని నమ్మకం ఉంది. హాలు లేదా లివింగ్ రూమ్లో నెమలి ఈకలతో అలంకరణ చేయడం వలన శాంతి వాతావరణం, సానుకూల శక్తి పెరుగుతుందని అంటారు. అంటే పాజిటివ్ ఎనర్జీ. చిన్నపిల్లల గదిలో ఒక నెమలి ఈక ఉంచితే దృష్టదోషం నుండి రక్షణ, మంచి నిద్ర, చదువులో శ్రద్ధ పెరుగుతుందని చెబుతారు. పుస్తకాల దగ్గర లేదా చదువుకునే టేబుల్పై ఈకను ఉంచడం వల్ల ఇది గురువు జ్ఞానం, ఏకాగ్రత, విజయంకు సూచకంగా భావిస్తారు. విద్యార్థులు చదువుకునే టేబుల్పై ఉంచితే శాంతి, కాన్సంట్రేషన్ పెరుగుతుందని అంటారు. చిన్న సూచనలు: ఈ ఈకలను శుభ్రమైన స్థలంలో మాత్రమే ఉంచాలి. దుమ్ము పడకుండా కొంతకాలానికి తుడవాలి. ఎప్పుడు పగలే ఉంచడం మంచిది. రాత్రిళ్ళు పూజా ఈకలు దాచిపెట్టడం మంచిదని కొందరు పండితులు చెబుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. అలాగే మీ ఇంట్లో కూడా నెమలీకలు ఉంటే కన్నా కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను.